మూసికాసురుణ్ణి ఓడించడం అంత సులభం కాదు బాలక. నిన్ను ఎదురించడానికి మూసికాసురుడు సిద్ధంగా ఉన్నాడిప్పుడు. ఏమైపోయాడు ఈ బుడతడు? దేవపుత్రుడివి కదా నువ్వు. మీ దేవతల అస్త్రాలతోనే నేను నిన్ను మట్టి కరిపిస్తాను బాలక. అది చూద్దాం. ఇది నా దివ్య కవచం. ఇదే నన్ను రక్షించుకుంటుంది. ఇందులో ఉండగా నన్నెవ్వరూ ఓడించలేరు. ఇక నువ్వెంత? అమ్మ ఇచ్చిన ఖడ్గంతో నీ కవచాన్ని ఎలా బద్దలు కొడతానో చూడు. ఏమైంది నా ఖడ్గం? వ్యర్థమైపోయింది కదూ నీ ఖడ్గ ప్రయోగం. ముందే చెప్పాను కదా నీకు, ఎవ్వరూ నన్ను ఏమీ చెయ్యలేరు అని. నా చుట్టూ దివ్య కవచం ఉంది. మాతా, నా పసుపు కుంకాలు కాపాడండి. మా స్వామిని రక్షించండి. తమరు సహాయం చేయండి మాతా, సహాయం చేయండి. పుత్రి సువేణి, నేను మీ భర్తని రక్షించడానికి ఎప్పుడూ సిద్ధమే. కానీ అది గజాననుడికి వ్యతిరేకమవుతుంది. ఒక ఆయుధం నిష్ఫలమైతే ఏమైంది? ఈసారి నేను అనేక రకాల ఆయుధాలను నీపై ప్రయోగిస్తాను. ఇంకా అర్థం కాలేదా నీకు? నువ్వెలాంటి ఆయుధాలను ప్రయోగించినా అవేవి నాపై ప్రభావాన్ని చూపించలేవు బుడతా. ఇప్పుడు నేనే స్వయంగా ఆయుధాన్ని, ఆ రక్షణ కవచాన్ని ఛేదించగలను. నువ్వు ఎన్నిసార్లు ప్రయత్నించినా, నువ్వు ఎన్నిసార్లైనా విఫలమే అవుతావు, కానీ సఫలం కావు. ఆ కవచానికి నా దంతం తగలడం వల్లే ముఖానికి దెబ్బ తగలలేదు. కనుక నేను నా దంతాన్ని నాకు ఆయుధంగా మార్చుకుంటాను.
అన్నేసి ఆయుధాలు చెయ్యలేని పనిని ఈ విరిగిపోయిన మెత్తని దంతం ఎలా చేస్తుంది ఉడత? ఏమైంది నా దివ్య కవచం? ఏమైపోయింది? ఇప్పుడు తమరిని నేను యమలోకానికి పంపిస్తాను. కాసుకోండి మూషికాసురా. నేను బతికుండాలి, నేను చనిపోకూడదు. మూషికాసురుడు అంత కాకూడదు. పరిగెత్తు మూషికాసురా, పరిగెత్తు. ఈ ఏడుగునంతా ఏమిటి నా వింటే పడుతోంది? దీన్ని తప్పించుకోవడం ఎలా తప్పించుకోవాలి ఇదంతా నుండి? నీ వివాహం సువేనితో జరిగితే స్వయంగా పార్వతీమాత శక్తి నీకు సహాయం చేసి రక్షించగలదు మూషికాసురా. నా భార్యకి పార్వతీమాత వరం ఉంది కదా, మరి దంతం ఎలా వెంటాడుతుంది? దీని నుండి నన్నెవరూ కాపాడలేరా? రండి, సహాయం చేయండి. ఎవరైనా నాకు సహాయం చేయండి. వారు సహాయానికై మొరపెట్టుకుంటున్నారు మాత. దయచేసి మా స్వామిని కాపాడండి, సహాయం చేయండి మాత. ఏదో విధంగా తమరు మా స్వామికి సహాయం చేసి తమరిచ్చిన వరాన్ని నిలబెట్టండి మాత. లేదా మా స్వామితో పాటుగా నా మరణానికి కూడా తమరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. మరొకండి మాత. స్వామి, నాకొక విషయం తెలియజేయండి. భగవంతుడికి ఎవరు ఎక్కువ, తన కుటుంబమా లేక తన భక్తులా? ఉమా, భక్తుల స్థానం ఎప్పుడూ భగవంతుడి కంటే ఉన్నతంగానే ఉంటుంది. ఆగు పుత్రి సువేణి. నన్ను క్షమించగలవా పుత్ర గజానన? రక్షించండి, నన్నెవరైనా రక్షించండి. మూషికాసురుడికి ఏమీ కాలేదు, మూషికాసురుడికి ఏమీ కాలేదు.
పార్వతీమాత మురుగు మూషికాసురుని రక్షించడమా? అది కూడా తన పుత్రుడు గజానుడి బారి నుండి. ఇప్పుడు దేవాదిదేవుడైన మహాదేవుడే కాపాడాలి. ఉమా, ఎందుకింత పని చేశావు? ఏదో శక్తి తనను సంరక్షిస్తోంది. తప్పకుండా ఇది పార్వతీమాత పని అయి ఉంటుంది. ఇంకేం పర్వాలేదు, నన్నెవరూ ఏమీ చేయలేరు. నన్ను మన్నించు పుత్రా, నేనేమీ చెయ్యలేను. నిరంతరం పోరాడాల్సి వచ్చినా పోరాడతాను, కానీ ఈ దుష్టుడిని మాత్రం శిక్షించకుండా వదిలిపెట్టను. దంతం! నేను వేసిన ఎత్తును ఎవ్వరూ చిత్తు చేయలేరు బాలక. దాని ముందు నీ శక్తులన్నీ కూడా నిర్వీర్యమైపోతాయి. ఊరికి దంతం విరగొట్టుకున్నావు, అనవసరంగా పని చేసుకున్నావు నువ్వు. ఏ శక్తి అయితే నన్ను రక్షించడానికి వచ్చిందో దానిని ఓడించే సామర్థ్యం నీకెంత మాత్రమూ లేదు కొడతా. లేదు. ఆ మురుగుని పంపిన దివ్యశక్తి ఎవరు? ఈ దుష్టుడికి ఎందుకు సహాయం చేస్తున్నారు? గజాననుడు తన వైఫల్యానికి కారణమేంటో అర్థం చేసుకోలేకపోతున్నాడు. కానీ పార్వతి తనకన్నీ తెలిసి కూడా ఎందుకిలా చేసింది? ధన్యోస్మి మాత, ధన్యోస్మి దేవి. నా పసుపు కుంకాలు రక్షించడానికి తమరెంతో త్యాగానికి పాల్పడ్డారు మాత. దీని ద్వారా తమరు లోకానికి చాటి చెప్పారు. తమరికి భక్తుల భక్తే ప్రధానమని తెలియజేశారు. తమరికి 100,000,000 వందనాలు సమర్పించుకుని కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తమరు మహోన్నత త్యాగమూర్తి మాత. భక్తుడు భగవంతుని కంటే ఉన్నతుడు సువేణి. స్వామి, నాకొక విషయం చెప్పండి. భగవంతుడి దృష్టిలో ఎవరు గొప్పవారు? తన కుటుంబ సభ్యులా, తన భక్తులా? ఉమా, భక్తుడి స్థానం ఎప్పుడు భగవంతుడి కంటే ఉన్నతమైనది. పార్వతి, ఇదేమిటి? భక్తుడు భగవంతుడి కంటే గొప్పవాడనేది సత్యమే. కానీ భగవంతుడి ద్వారా ఒక దుర్మార్గపు అసురుడు రక్షణ పొందడం మంచిదంటావా పార్వతి? ఏం చేస్తావో చేసుకో మూర్ఖ బాలుడా. నువ్వు నాకు మాత్రం ఏమీ హాని చెయ్యలేవు. ఎలా ఛేదించాలి ఈ గాజుల రక్షణ కవచాన్ని? మహాదేవా, ప్రణామాలు తండ్రి గారు. తండ్రి గారు, నా వల్ల ఏదో తప్పు జరుగుంటుంది. అందువలనే ఎంత ప్రయత్నించినా పదే పదే విఫలమవుతున్నాను. లేదు గజానన, దీనికి కారణం వేరే ఉంది. తమరు ఏ కారణం గురించి చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు తండ్రి గారు. వారు ఎన్నో పాపాలు చేసుండవచ్చు, కానీ వారు నాకు భర్త మాత, నా పతిదేవుడు. వారిని రక్షించుకోవడం భార్యగా నా ధర్మం. తమరి భక్తురాలినై ఉండి తమరిని సందిగ్ధంలో పడవేసినందుకు నన్ను క్షమించండి మాత, నన్ను క్షమించండి. పాతివ్రత్యాన్ని పాటించడం భార్య ధర్మమే గాని దోషం కాదు సువేణి. నీలోని పాతివ్రత్యం అసామాన్యమైనది. ఆ కారణం వల్లనే నువ్వు నీ భర్త సంరక్షణకే అత్యధిక ప్రాధాన్యతనిచ్చావు. నీ గురించి వరాన్ని కోరుకోలేదు. నీలోని ఈ ధర్మ భావనని, నీ సంకల్పాన్ని అభినందిస్తున్నాను పుత్రి. ఉమా, అమ్మా, మాత పుత్ర వ్యామోహంలో పడిన రక్షణ కవచాన్ని ఉపసంహరించుకుంటే ఏం చేయాలి? పరిస్థితులు మరింత చేయిజారిపోయేలా ఉన్నాయి. జగత్పిత జగన్మాతల ఆవేశం క్రోధంగా మారకముందే మహాదేవుడు ఏం చేస్తారు? మాత పుత్ర వ్యామోహంలో పడిన రక్షణ కవచాన్ని ఉపసంహరించుకుంటే ఏం చేయాలి?
పరిస్థితులు మరింత చేయిజారిపోయేలా ఉన్నాయి. జగత్పిత జగన్మాతల ఆవేశం క్రోధంగా మారకముందే మహాదేవుడు ఏం చేస్తారు? ఉమా, నీవిలా ఎందుకు చేస్తున్నావు? నాకు చాలా స్పష్టంగా తెలుసు నేనేం చేస్తున్నాను. అయినా తమరికి ఇక్కడేం పని స్వామి? అమ్మకి ఏమైంది? ఎప్పుడూ లేనిది తండ్రి గారితో ఎందుకు ఇలా ఎదురు మాట్లాడుతున్నారు? ఉమా, నీకు తెలిసినట్టు లేదు. నీవు ఎలాంటి వారిని రక్షిస్తున్నావో. భక్తురాలి భక్తిని గౌరవిస్తూ నా భక్తురాలి ఐదోతనాన్ని రక్షిస్తున్నాను నేను. కాని ఈ దుష్టుడు నీకే విధంగానూ భక్తుడు కాదు. కావచ్చును స్వామి, తను నా భక్తుడు కాకపోవచ్చు. ఆ కారణం చేత నేను తన భార్య, నా భక్తురాలైన సువేణికిచ్చిన వరాన్ని వెనక్కి తీసుకోమంటారా? వివాహం జరిగాక నా ఐదోతనానికి ఎలాంటి ఆపద కలిగినా తమరు వారిని రక్షించాలి మాత. తథాస్తు. భక్తులకి వరం ప్రసాదించడానికి ముందు నన్ను ఇది కూడా తెలుసుకోమంటారా స్వామి? తన భర్త బంధుమిత్రులు నాకు భక్తులు అవునో కాదో? ఉమా, ప్రమిదలోని జ్యోతి చెయ్యాల్సింది వెలుగుని ప్రసాదించడం, చీకట్లని పారద్రోలడం. అదేవిధంగా మన ధర్మం కూడా చెడు అనే చీకట్లను ఈ లోకాన్నుండి దూరం చెయ్యడం, మంచికి దోహదం చేస్తూ ప్రపంచంలో మంచిని ప్రసరింపచేయడం. మన పుత్రుడిప్పుడు ఆ పనే చేస్తున్నాడు. కానీ నీవా సత్కార్యానికి ఆటంకం కలిగిస్తున్నావు. భక్తుల భక్తి సర్వోన్నతం, మంచి చెడుల భేదాన్ని అధిగమించినది. ఒకవేళ భక్తులు దారి తప్పితే వారిని మనం సంతానంలాగే బుజ్జగించి సరైన దారి చూపించడం మన కర్తవ్యం. ఏమిటి స్వామి, మన భక్తుడు సన్మార్గంలోకి రావడానికి తగిన అవకాశాన్ని కల్పించకూడదా? వీరు ఎన్నో అధర్మాలు చేశారు. కానీ తర్వాత కూడా ఎలాంటి పశ్చాత్తాపము లేని ఆ పాపులను అదుపు చేయని పక్షంలో వారు సమస్త లోకాలను అల్లకల్లోలం చేసేస్తారు దేవి. అలాంటి వారికి అవకాశం ఇవ్వడం అధర్మముమా. అది ప్రపంచ రక్షణకు, మన కర్తవ్యానికి కూడా వ్యతిరేకం. గుండెలు బండ చేసుకుని నా కర్తవ్యానికే కట్టుబడి ఉండేదానిని నేను. స్వామి, అధర్మమనే ముద్ర వేసి ఇప్పుడు దానికి తమరు నన్ను అవమానించడం ఎంత మాత్రమూ సరైనది కాదు స్వామి. ఇది ఎంత మాత్రమూ తగని పని. పార్వతి ఇప్పుడు ఏది అర్థం చేసుకోవడానికి సిద్ధంగా లేదు. ఈ దుష్ట పాపిని రక్షించబోతున్నాను నేను. భక్తుడు భగవంతుడి కంటే గొప్పవాడు గనుక. నేను చేసేది సమంజసం కాదా? మళ్ళీ అడుగుతున్నాను నేను, సమాధానం చెప్పండి నాకు. గొప్పవాడు భగవంతుడా లేక భక్తుడా? ఇదే ప్రశ్న అడిగినప్పుడు తమరు ఏమని సమాధానం చెప్పారో గుర్తుందా ప్రభు? స్వామి, నేను తెలుసుకోవాలనుకుంటున్నది ఒక్కటే. భగవంతుడికి ఎవరు ఎక్కువ? తన కుటుంబ సభ్యులా లేక తన భక్తులా? ఉమా, భక్తుడి స్థానం ఇప్పుడు భగవంతుడి కంటే ఉన్నతంగా ఉంటుంది. జగత్పిత జగన్మాతల ఆవేశం క్రోధంగా మారకముందే అడ్డగించడం చాలా ముఖ్యం. స్వయంగా పార్వతీమాతే నన్ను కాపాడుతుండగా ఎంతటి మహాదేవుడైనా సరే నన్ను ఏమీ చేయలేడు. నేను నా పుత్రుడికి అండగా సత్యం ధర్మాలని నిలబెట్టడానికి వచ్చాను. కానీ తమరు మమ్మల్ని, తమరి కుటుంబాన్ని వ్యతిరేకిస్తున్నారా? తమరికిది విచిత్రం అనిపించడం లేదా? విచిత్రంగా ఉన్నదేమిటంటే స్వామి, మీరే ఎప్పుడూ చెబుతుండేవారు కుటుంబానికి భక్తులకి మధ్య ఏమాత్రం తేడాలుండవని. జగత్పిత జగన్మాతలం మనం. అందరూ మనకి సంతానమే. అందరి మేలు మన బాధ్యతే కదా. మన కార్తికేయుణ్ణి మనకి దూరంగా పంపుతున్నప్పుడు ఇదేగా నాకు చెప్పింది తమరు. కానీ ఇప్పుడు
మన కుటుంబం పేరు చెప్పి భక్తుల పట్ల బాధ్యతను మర్చిపోమంటారా? చెప్పండి స్వామి. కుటుంబం కాదు పార్వతి, ధర్మాన్ని రక్షించడమనే ప్రధాన కర్తవ్యమే మనకన్నిటికంటే ముఖ్యమైనది. కానీ ఈ అసురుణ్ణి రక్షించడం ద్వారా అధర్మానికి అండగా నిలబడుతున్నావు. ఏ విధంగా చూసినా ఇది మంచిది కాదు. మంచిది కాదా? అధర్మమా? లెక్కలేనన్నిసార్లు తమరు అసురులకు వరాలు ప్రసాదించారు. వారు అధర్మపరులేనా? కఠోరమైన తపస్సు చేశారు అసురులు. విధి లేని పరిస్థితుల్లోనే వారికి వరాలు ఇవ్వాల్సొచ్చింది. మరి నేను వరమిస్తే అది మంచిది కాదంటారెందుకు స్వామి? సువేణి నా భక్తురాలు. తను కూడా కఠిన తపస్సు చేసింది. నాది విధిలేని పరిస్థితే. ఓహో, ఇందుక ఆ అమ్మ ఈ అసురుణ్ణి రక్షిస్తోంది. ఉమా, సంబంధం లేని పరిస్థితుల్ని పోలుస్తూ నీవు చాలా తప్పు చేస్తున్నావు. నా మాటని ఆలకించు. వెనక్కి తీసుకో నీ కంకణాన్ని. ఇది తమరి విన్నపమో లేక ఆదేశమో చెప్పండి స్వామి. దయచేసి ఇంకొక విషయం కూడా తెలియజేయండి. ఇప్పుడు తమరు నాకు భర్తగా మాట్లాడుతున్నారా లేక ఈ జగత్పిత మహాదేవుడిగా మాట్లాడుతున్నారా? పార్వతీమాత ఆవేశంతో ఏదో మాట్లాడుతున్నారు. ఇప్పుడు మహాదేవుడు ఏం చేస్తారు? మహేశ్వరి, తమరి కంకణాన్ని వెనక్కి తీసుకోండి. నేను కేవలం నా భర్త ఆదేశాలను మాత్రమే పాటించగలను. తమరు ఇతరులందరి దృష్టిలోనూ దేవాది దేవుడు కావచ్చును, కానీ దేవాది దేవుడికి నాపై ఎలాంటి అధికారమూ ఉండదు. తమరి ఆజ్ఞను పాటించాను నేను. ఉమా, 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 ఉమా. అమ్మా, తండ్రి గారి మాటలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. నేను జగన్మాతగా సువేణికి వరాన్ని ప్రసాదించాను. ఈ జగన్మాత రూపంలోనే నేను నా వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాను. తమరికి ముందుగానే హెచ్చరిస్తున్నాను, నన్ను సవాలు చేసే దుస్సాహసానికి పాల్పడకండి. ఏదో పెద్ద అనర్థం జరగబోతుంది. అద్భుతం, అత్యద్భుతం. ఇప్పుడిక ఈ అమ్మవారే నా రక్షణ బాధ్యతను స్వీకరిస్తుంది. ఇదెక్కడి వైపరీత్యం బ్రహ్మదేవ? ఒకవైపు మహాదేవుడు గజానందుడు, మరోవైపు పార్వతీదేవి తన జగదాంబ రూపంలో. పరిస్థితి మన చెయ్యి దాటిపోతుంది. జగత్పిత పార్వతీమాతల మధ్య భేదాభిప్రాయాలిది. మరియు వారిద్దరి మధ్య నిలబడి ఉన్నాడు గజానందుడు. అక్కడి పరిస్థితి చెయ్యి దాటిపోవడం కాదు శ్రీహరి, మనందరి చెయ్యి దాటిపోయింది. మనం తక్షణమే అక్కడికి వెళ్ళి పరిస్థితులను చక్కదిద్దటానికి ప్రయత్నం చేయడం మంచిది. ఒకవేళ
ఇద్దరి మధ్య భౌతిక యుద్ధం ఆరంభమైతే జరిగేది మహా విధ్వంసమే. సృష్టి యావత్తూ నాశనమైపోతుంది. నేను గనుక నా మురుగుని వెనక్కి తీసుకుంటే గజాననుడి దంతం ఆ రక్షణ కవచాన్ని ఛేదించుకు వెళ్లి మూషికాసురుణ్ణి అంతం చేస్తుంది. నేనలా ఎంత మాత్రమూ జరగనివ్వను. మాత మరింత ఉగ్రరూపం దాలుస్తున్నారు. చూస్తుంటే పరిస్థితులు మరింత చేయి జారిపోయేలా ఉన్నాయి. ఎందుకింత మొండితనం మహేశ్వరి? గజాననుడు మన కుమారుడు, నీకు ముద్దుల పుత్రుడు. అలాంటి పుత్రుణ్ణి వదిలిపెట్టి ఒక అసురుణ్ణి రక్షించాలనుకుంటున్నావు? అయినా ధర్మం, బాధ్యత, కర్తవ్యం కేవలం మీ అధికారం మాత్రమేనా స్వామి? ఈరోజు నేను నా భక్తుడికి అండగా నిలబడితే అది మొండితనంగా కనిపిస్తోందా? అప్పుడే మర్చిపోయారా స్వామి? ఆనాడు మీరేగా మన పుత్రుడు గజాననుడి శిరస్సును త్రిశూలంతో ఖండించిన వారు. అప్పుడు నేను అడిగి ఉండవచ్చు, ఇంత మొండితనం ఎందుకు మహాదేవా అని. నీకు ముందే తెలుసు పార్వతి, ఈ మూషికాసురుడి దౌర్జన్యాలను అంతం చేయడం కోసమే, లోకరక్షణార్థం, ధర్మ సంరక్షణ కార్యనిర్వహణకే గజాననుడు ఇక్కడికొచ్చాడు. సోదరి పార్వతి, శాంతం వహించండి. దయచేసి తమరి క్రోధాన్ని నియంత్రించుకోండి. తమరికి తెలుసు కదా, గజాసురుడు పాపాత్ముడైన అసుర దురాత్ముడని. లెక్కలేనన్ని పాపాలను చేసిన వాడతను. అయినా అతడు తపస్సు చేసి తమరిని ఆవాహన చేశాడు. తమరినే తన ఉదరంలో ఉండమని కోరాడు. కోరుకో. ఏ వరం కావాలి నీకు? తమరు కావాలి నాకు బోలాశంకరా. తమరు నా ఉదరంలో. తనకి మీరేం సమాధానమిచ్చారు స్వామి?
చేస్తాను తమరికి. అప్పుడు మీరన్న మాట ఒక్కటే, తథాస్తు, తథాస్తు. దేవి, నీ ఆవేశాన్ని అదుపు చేసుకో. నీ పుత్రుడు కూడా ఇక్కడే ఉన్నాడు. ఇదంతా తను చూడాలని కోరుకుంటున్నావా? చెడు కోసం మంచి ఇంత ఘర్షణ పడాల్సి వస్తుందని భయపెట్టాలనుకుంటున్నావా? నేను నా పుత్రుడికి నేర్పిన సంస్కారం తనకి మంచి అలాగే చెడు, ధర్మం అధర్మాల మధ్య తేడాలు స్పష్టంగా తెలియజేస్తుంది. మాట నిలబెట్టుకోవడానికి తగినంత సామర్థ్యాన్ని కలిగించాను తనకి. మరోసారి హెచ్చరిస్తున్నాను పార్వతి, నీవు చేస్తున్నది సమంజసము కాదు. విధిలేని పరిస్థితిని కల్పిస్తున్నావు. నీ పుత్రుడికి సహాయం చేయాల్సిన పరిస్థితి కల్పిస్తున్నావు. తమరికి ఏది మంచిదనిపిస్తే అదే చెయ్యండి మహాదేవా. కానీ ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి, మూషికాసురుడి వైపుకు వచ్చే ప్రయత్నం ఎవ్వరు చేసినా వారు తనకంటే ముందుగా నన్ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. పార్వతీమాత కాళిక రూపాన్ని, మహాదేవుడు వీరభద్రుడి రూపాన్ని ధరించారు. ఏది జరగకూడదు అదే జరగబోతుంది. మహాదేవుడు పార్వతీదేవి ఇద్దరూ మహోగ్ర రూపాలు ధరించారు. వారి మధ్య ఘర్షణ జరిగితే సృష్టి అంతా చిన్నాభిన్నమైపోతుంది. చివరకు ఏదీ మిగలదు. మాత, శాంతించండి మాత. ప్రభు, శాంతించండి ప్రభు. ఇక్కడ జరుగుతున్నది సమంజసం కాదు. నేను మా తల్లిదండ్రుల మధ్య యుద్ధం జరగనివ్వకూడదు. అమ్మా, తండ్రి గారు, నా కారణంగా మీరిద్దరు యుద్ధం చేయకండి. కుటుంబ కలహాలు ఎప్పుడు వినాశానికి దారి తీస్తాయని మర్చిపోకండి. మర్చిపోయారా తండ్రి గారు? నేను తమరితో యుద్ధం చేశాను. దాని ఫలితంగా ఏం జరిగిందో గుర్తుందిగా? ఇప్పుడు నాకొక అనూహ్యమైన సమస్య ఎదురైంది. దానికి పరిష్కారం మన ముగ్గురం కలిసి చర్చించి పరిష్కరించాల్సి ఉంటుంది.
మీరిద్దరూ పోరాడటం చూస్తే వచ్చే ఫలితం ఒకటే, మన కుటుంబ వినాశనం. మీ ఇద్దరి మధ్య యుద్ధం కేవలం నా కారణంగానే జరుగుతుంది కదూ అమ్మా. తండ్రి గారు చూడండి, నా దంతాన్ని నేను తిరిగి తీసుకుంటాను. అమ్మా, తమరు కూడా తమ మురుగుని వెనక్కి తీసుకోండి. వద్దు మాత, వద్దు. నాకు మళ్ళీ సంరక్షణ లేకుండా పోతుంది. వద్దు మాత. పరిస్థితి మళ్ళీ మొదలుకొచ్చిందేంటి? ఇప్పుడు ఈ కుటుంబం మళ్ళీ కలిసి లోపే నేను పారిపోవటం మంచిది. త్వరగా పారిపోవాలి. నా పరిస్థితి మళ్ళీ మొదలుకొచ్చిందేంటి? ఇప్పుడు ఈ కుటుంబం మళ్ళీ కలిసి లోపే నేను పారిపోవటం మంచిది. త్వరగా పారిపోవాలి. వీరిద్దరూ అకారణంగా యుద్ధం చేయబోయారు. నిజానికి ఏ మూషికాసురుడి కారణంగా ఇదంతా జరిగిందో అతని గురించి మర్చిపోయారు మీరు. ఈ మూషికాసురుడు గతంలో క్రౌంచుడనే గంధర్వుడు. సమయం మించిపోతోందని అతడు తన నివాసానికి వేగంగా వెళుతున్నాడు. నాకు చాలా సమయం ఆలస్యమైపోయింది. ఇంద్రదేవుడు నా సమయాన్ని వృధా చేశాడు. ఎందుకో తొందరలో క్రౌంచుడు వాసుదేవ మహర్షిని ఢీకొన్నాడు. దాంతో సంవత్సరాల తరబడి చేస్తున్న తపస్సు భంగమైంది. వాసుదేవ మహర్షి ఆగ్రహం చెందారు. ఆ క్రౌంచుడికి అసురుడిగా మారిపోమ్మని శాపమిచ్చారు. నేను నిన్ను శపిస్తున్నాను, నువ్వు అసురుడి అయిపోతావు. నేను నిన్ను శపిస్తున్నాను, నువ్వు అసురుడి అయిపోతావు. లేదు ఋషివర్య, లేదు. కాలికి కొమ్మ తగిలి కాలు జారి మీ పై పడ్డానంతే. తమరి తపస్సును భంగం చేయాలనే కోరిక నాకెంత మాత్రమూ లేదు మహర్షి. దయచేసి నన్ను క్షమించండి, దయచేసి క్షమించండి. శాంతించిన వాసుదేవ మహర్షి తన శాప ప్రభావాన్ని తగ్గించడానికి అంగీకరించారు. క్రౌంచుడికి తన అసుర రూపంలో కూడా ఒక అవకాశం లభించింది. తను పార్వతీమాతకు భక్తుడైపోతాడని. ఒకవేళ తను పార్వతీమాతను తన తపస్సుతో మెప్పించగలిగితే తన శాపం నుంచి విముక్తి లభిస్తుందని. ఋషివర్య! అసుర రూపం పొందినప్పటికీ క్రౌంచుడు పార్వతీదేవి భక్తిలో లీనమై ఉండేవాడు. చివరికి పార్వతీమాత ప్రసన్నోరాలై తనకి దర్శనమిచ్చారు. క్రౌంచుడికి పరాక్రమం, శక్తి, మేధస్సులను వరంగా ప్రసాదించారు.
అదే సమయంలో క్రౌంచుడి దృష్టి మాత చేతిపై ఉన్న అమృతపు గిన్నె మీద పడింది. దాన్ని చూడగానే అతడిలో దురాశ పుట్టి మాతను అమృతాన్ని ప్రసాదించమని కోరాడు. అప్పుడు మాత అమృతం కేవలం అర్హులకు మాత్రమే లభిస్తుందని తెలియజేశారు. క్రౌంచుడు అమృతాన్ని పొందే అర్హత సాధించలేదని చెప్పారు. కాని ఆశ చావని క్రౌంచుడు మూషిక రూపాన్ని ధరించి మాత చేతిలోని అమృతాన్ని రహస్యంగా సేవించాడు. దాంతో పార్వతీమాత ఆగ్రహించి వాసుదేవ మహర్షి శాపం నుంచి విడుదల చేయడానికి మారుగా అంతకంటే పెద్ద శాపాన్నిచ్చారు. నేను వద్దన్నా వినకుండా నువ్వు మూషిక రూపం ధరించి అమృతాన్ని దొంగిలించావు. అందువల్ల నేను నీకొక శాపం ఇస్తున్నాను. నేటి నుండి నువ్వు మూషికాసురుడి రూపం ధరించి చౌర్యంతోనే కడుపు నింపుకుంటావు. మాత క్షమించండి మాత. నన్ను క్షమించండి మాత, క్షమాభిక్ష పెట్టండి. క్షమించండి మాత, క్షమించండి. నువ్వు నాకు పరమ భక్తుడవు, అందులోనూ అమృతాన్ని సేవించిన వాడవి. అందువల్ల నీకు మరణం సంభవించదు. సమయం ఆసన్నమైనప్పుడు మా పుత్రుడు గజాననుడి ద్వారా నీకు విముక్తి లభిస్తుంది. నీకు విముక్తి లభిస్తుంది. క్రోధం నాశనానికి దారితీస్తుంది. సృష్టిని సంరక్షించడానికి తమరు శాంతించడం చాలా ముఖ్యం. సమస్యలకు పరిష్కారం ఆగ్రహం వల్ల కాదు, ఆలోచన వల్లే లభిస్తుంది. ఈ సమస్యకి పరిష్కారం కేవలం గజాననుడే కనుగొంటాడు. ఇప్పుడు మీ ఇద్దరికీ క్రౌంచుడి గురించి తెలిసింది కనుక మీరిద్దరూ మూషికాసురుణ్ణి వదిలేయడమే మంచిది. ఇంకా గజాననుడికి వదిలివేయండి. తనే విధి లిఖితాన్ని నిజం చేసి చూపిస్తాడు. జరిగేదంతా క్రౌంచుడి సముద్ధరణకే జరుగుతుంది. అమ్మా, తమరిని ఇంకా ఏదైనా సమస్య వేధిస్తుందా? పుత్ర, మీ తల్లిగారు తన మహాభక్తురాలైన సువేణికి అంటే మూషికాసురుడి భార్యకి వరం ఇచ్చారు. తన భర్తకు ఏ ప్రమాదము కలగనివ్వనని, తను ఎప్పటికీ ముత్తైదువుగానే ఉంటుందని. ఏం చేసినా వరభంగం కాకుండా గజాననుడే చెయ్యాలి. ఒకవేళ మూషికాసురుడికి ఏదైనా జరిగిందంటే నేను సువేణికి ఏం సమాధానం చెప్పాలి? అమ్మా, నేను వాగ్దానం చేస్తున్నాను, ఆ మూషికాసురుణ్ణి నేను అంతం చేయను. అయినా తను చేసిన పాపాలున్నాయిగా, వాటి భారాన్ని తను మోయక తప్పదు కదా. ఇదే మంచి అవకాశం ఇక్కడ నుండి పారిపోయి ప్రాణాలు దక్కించుకోవటానికి. అక్కడ మహాదేవుడు పార్వతీమాతల సంకర్షణపై దేవతలందరి దృష్టి ఉంటుంది. వారు చేలోపు ఎంత దూరం పారిపోతే అంత మంచిది. ఎవరైనా వస్తున్నారా? లేదు, ఎవరు రావట్లేదు. అంటే నాకు భయం లేదు.
అయ్యో కింద పడిపోయానేంటి? అయ్యో. నేను వాగ్దానం చేస్తున్నానమ్మా, తమరి వరానికి ఏ భంగం కలగనివ్వను. మూషికాసురుడి జీవితాన్ని అంతం చేయను. అంతం కాకుండా ఉండటానికి ఏం చేయాలో నేర్పుతాను. అద్భుతం. బుద్ధిమంతుడు మా గజాననుడు. పాపం తన దంతం విరుచుకున్నప్పుడు తనకెంత బాధ కలిగిందో నా చిట్టి తండ్రికి. కృతజ్ఞతలమ్మా, నేను విరగ్గొట్టుకున్న దంతాన్ని తమరు అతికించినందుకు. తండ్రి గారు, నాకింక సెలవు ఇప్పించండి. ఇక్కడ నేను ఒక అతిపెద్ద ఎలుకని పట్టుకుని దానికి పాఠం చెప్పాలి. విచిత్రం కాకపోతే నేను పడిపోవడం ఏమిటి? గుమగుమలు. ఎక్కడ లేని ఆకలి నాకు గుర్తుకొస్తుంది. వెళ్ళండి ఋత్విజ. మాతకు నైవేద్యం పెట్టడానికి ఆహారం సిద్ధమైందో లేదో వెళ్ళి చూసిరండి. చిత్తం ఋషివర్య. ప్రణామం శాంతనార్య. ఆర్య, పరాశర మహర్షుల వారు మహానివేదన తరువాత పూర్ణాహుతినివ్వాలి. అందుకే వారు అడిగారు, వంటలన్నీ సిద్ధమేనా? అవుతున్నాయి ఋత్విజ. త్వరలోనే అన్ని యాగస్థలాలకి చేర్చే ఏర్పాట్లు చేస్తాము. అత్యద్భుతం శాంతనార్య. అయితే ఒక్క విషయాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంది. మహానైవేద్యం పూర్తి స్వచ్ఛంగా ఉండేలా చూసుకోవాలి. మహాశక్తివంతమైన చండీ యాగానికి మహానైవేద్యం కదా. ఆ మహానైవేద్యంతోనే సంపన్నమవుతుంది మన యజ్ఞం. మహానైవేద్యాలు అంటే కోరినన్ని పదార్థాలుంటాయి ఇక్కడ. కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. ఈ నైవేద్యంతో నా ఆకలి మంటంతా చల్లారిపోతుంది. ఎలక కడుపులో పరిగెత్తే ఎలకలకి నైవేద్యం, మహానైవేద్యం పెడతాను. ఇక్కడే ఉండి మహానైవేద్యంలో పదార్థాలని జాగ్రత్తగా చూసుకో. గుర్తుంచుకో, ఈ మడి వంటల్ని ఎవ్వరూ స్పర్శించకూడదు. స్పర్శిస్తే అవి అపవిత్రంగా మారిపోతాయి. అలాగే. స్పర్శించెను, మొత్తం ఖాళీ చేసి పారేస్తాను. ఎంత రుచికరమైన ప్రసాదాలు. పాకబండాగారం నుండి ఏదో శబ్దం వస్తుంది.
ఇంత పెద్ద మూషికం లోపలికి ఇలా వచ్చింది. లోపలికి ప్రవేశించి మహానైవేద్యాన్ని ఎంగిలి చేసేంత ధైర్యం నీకెలా వచ్చింది? ఏయ్, నాకు ఆకలేస్తుంది, భోంచేశానంతే, అంతా తినేశాను. ఏంటి నీ సమస్య? మహానైవేద్యాన్ని ఎంగిలి చేసినందుకు పరాశర మహర్షి నేను శపించక మానరు. శాపాలకు పాపాలకు భయపడేవాడిని కాదు నేను. దూరంగా వెళ్ళండి. ఎవరు లోపల? శాంతాచార్యుని బయటకి విసిరేసిన వారు. అక్కడ లోపల అయ్యో, ఇంత పెద్ద ఎలుక ఎక్కడి నుంచి వచ్చింది? దూరంగా వెళ్ళండి, పారిపోండి, పారిపోండి, దూరంగా వెళ్ళండి. దూరంగా వెళ్ళండి, దూరంగా వెళ్ళండి, పారిపోండి. నా మీదే దాడి చేస్తారా? మీ అందరినీ నేను శిక్షిస్తాను. మీ అందరిని కొరికి పారేస్తాను. గిరిగిరి అంటూ చంపేస్తాను. అందరినీ కాల్చి బూడిద చేసి పారేస్తాను. దూరంగా వెళ్ళండి, పారిపోండి, పారిపోండి, దూరంగా వెళ్ళండి, పారిపోండి, దూరంగా వెళ్ళండి, పారిపోండి. ఋషులారా, బాలల్ని స్త్రీలను దూరంగా తీసుకెళ్ళండి. అందరిని రక్షించండి. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. ఓహో, ఆ దుష్ట దుర్మార్గ మూషికాసురుడు ఆశ్రమవాసుల్ని పీడిస్తున్నాడా? నా యజ్ఞానికి ఆటంకాలు కలిగిస్తున్న దుష్టాసుర, ఎవరు నువ్వు? మమ్మల్ని ఎందుకు ఇలా పీడిస్తున్నావు? మూషికాసురుని నేను. నా కంటికి కనిపిస్తే చాలు వాడిని చంపి పారేస్తాను. ఎవరు? ఋషిగణాలందరికీ గజాననుడి ప్రణామాలు. ఇంకా మీకు ఏమీ భయం ఉండదు. ఓ వరుణదేవా, నీటిని వర్షించి అగ్నిని ఆర్పడంలో నాకు సహాయం చేయండి. మహర్షులారా, నాకింకా అనుమతి ఇవ్వండి. నేను వెళ్ళి ఆ మూషికాసురుడికి కాస్త గుణపాఠం చెప్పి వస్తాను. ఈ పరిస్థితిని బట్టి చూస్తుంటే నా శక్తిని ఖచ్చితంగా బాలకుడికి చూపించాల్సిందే. ఎక్కడ పడితే అక్కడ కాదు, ఎక్కడ వెతకాలో అక్కడ వెతకాలి. నేను ఇక్కడున్నాను. అయితే ఈ బాలకుడు ఇక్కడికి కూడా వచ్చేసాడా? అయితే ఇతనికి నా శక్తితో చూపించి తీరుతాను. సిద్ధంగా ఉండు బాలక, నేనేంటో నీకు చూపిస్తాను ఇప్పుడే. ఎటు వెళ్ళిపోయాడు బాలకుడు?
ఎటు వెళ్ళావు? ఈ మూసికాసురుణ్ణి మోసం చేసే మొనగాడింకా పుట్టలేడు బాలక. ఓ ఎలుకాసురా, నేను ఇక్కడున్నాను, ఇక్కడ. ఈసారి నేను వదిలిపెట్టాను. ఏయ్! మళ్ళీ మాయమైపోయాడు ఈ బుడతడు. ఇతన్ని పట్టుకోలేకపోతే ఎలా? ఏయ్! ఏయ్! అరే, ఈ అసురయ్య ఏమైపోయారు? అసురయ్య ఏ బిలం నుండి బయటికి వస్తారు? నేను వదిలిపెట్టనుగా. ఏమైపోయాడు? నేను ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఆ అసురయ్య తప్పక కనిపిస్తాడు. శక్తితో కాదు, తనని బుద్ధితో పట్టుకోవాల్సి ఉంటుంది. శాంతంగా ఉంటాను. ఇప్పుడు కదలకుండా ఉంటే తను నాకు కనపడడం లేదనుకుంటాడు. చాలు, ఇంతవరకు ఆడిన ఆటలు చాలు మూషికాసురా. ఎలా తప్పించుకుపోతావు మూషికాసురా? నా దగ్గర పాసం ఉందిగా. ఈ బుడతడు సామాన్యుడు కాడు. నా మెడకి ఊరి బిగించాడు. వదులు వదులు బుడతా, వదులు. వదలమని చెబుతున్నాను. ఉరితాడును వదిలించుకొని పెరిగిస్తాను నేను. ఇలా వదిలేటట్టు లేదు ఈ బుడతాడు. ఈ బుడతకు దిమ్మ తిరిగే యుక్తిని ప్రదర్శిస్తాను ఇప్పుడు. ఈ తాడు తెగిపోయేంత వేగంగా పరిగెడతాను. బుడతడు పడిపోతాడు, నేను పారిపోతాను. ఆహా, ఎలుకాసురుడంటే ఏమో అనుకున్నా. చాలా వేగంగా పరిగెడుతున్నావే అసురయ్య. వేగాన్ని మరి కాస్త పెంచొచ్చుగా. వేగం ఎంత ఎక్కువైతే అంత ఎక్కువగా ఆనందం ఉంటుంది. ఆహా, అసురయ్య నాకు అన్నయ్య వాహనంలో ఆనందం కలిగిస్తున్నాడు. నేను పరిగెత్తలేక చేస్తుంటే ఈ బుడతకు ఆనందంగా ఉందంట. ఈ బాలకుడు నాతో పరాచకాలు ఆడుతున్నాడు. ఓహో, బిలంలోకి దూరిపోయారా? ఇప్పుడు చూడండి ఎలా మిమ్మల్ని బయటికి రప్పిస్తాను. తొండమయ్య, అదే సరైన పని ఈ అసురయ్యకి. మీరు బిలంలోకి వెళ్ళి వెతకండి, నేను బయట కాపలా కాస్తాను.